నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్పై విచారణ. లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలు తనపై అరెస్టు లాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టు ముందుకు విచారణకు రానుంది అంట. సుప్రీంకోర్టులో ఈమె పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ నేడు బెంచ్ పైకి రాబోతా ఉంటారు. దానిపైన వాదనలు వినిపించబోతా ఉన్నారు. నువ్వు ఎందుకు సుప్రీంకోర్టును వినవో ఇప్పటికీ తెలియదు అక్క. నువ్వు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన వెంటనే నువ్వు లిక్కర్ స్కామ్లో దొంగ అన్నట్టు సింపుల్గా అంతే. సో నేడు ఏమొస్తుందో చూడాలి ఒకసారి. ఈ స్కామ్ సంబంధించి పలుమార్లు విచారణకు హాజరైన తర్వాత నేడు మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపు అడ్వకేట్ వందన సెగల్ మొత్తం 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఆఫీస్కు మహిళను విచారణకు పిలవవచ్చా అన్న అంశంపై పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పిటిషన్లతో ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఈ పిటిషన్లు మరోసారి జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన బెంచ్ ముందుకు రాగా ఎందుకు అన్ని పిటిషన్లను కలిపి విచారించాలని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని పిటిషన్లు కలిపి విచారణ చేపట్టాలని తాము భావించడం లేదని తెలిపింది. కాగా ఈ పిటిషన్లు డీట్యాగ్ చేస్తామన్న బెంచ్ నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కవిత పిటిషన్లతో బుధవారం దేనిపై విచారణ చేపడుతుందో స్పష్టత రావాల్సి ఉంది. తీర్పు ఎలా వస్తుంది? తాజాగా ఈడీ సిబిఐ నోటీసుల నేపథ్యంలో కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు ఆసక్తికరంగా మారింది. ఈ పిటిషన్పై తుది వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొనడంతో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్న అంశంపై చర్చ జరుగుతోంది. ఈ పిటిషన్ను చూపుతూ తాజాగా ఈడీ విచారణకు కవిత గైర్హాజరయ్యారు. అలాగే సిబిఐ ఇచ్చిన సమాన వ్యవహారంలో సమాధానం ఇచ్చిన కవిత ఈ కేసులోని అంశాలను సాకుగా చూపారు. ఈడీ కేసులో తనను విచారణకు పిలువబోమని అదనపు సోలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టులో హామీ ఇచ్చారన్నారు. ఇదే హామీ సిబిఐకి కూడా వర్తిస్తుందని తన రిప్లైలో ప్రస్తావించారు. కాగా ఈ పిటిషన్ విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవ్వబోయే తీర్పు కవితకు కీలకంగా మారనుంది. ఆమెకు వ్యతిరేకంగా ఉత్తర్వులు వెలువడితే కేంద్ర దర్యాప్తు సంస్థల ముందు కవిత విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా కాకుండా సానుకూలంగా తీర్పు వెలువడితే నిబంధనల ప్రకారం కవితను దర్యాప్తు సంస్థలు విచారించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అంటే ఈ తీర్పు పైన కవితక్క భవిష్యత్తు డిసైడ్ అయినది. తీహార్ జైలు పోతుందా, ఇంకో జైలు పోతుందా? వీళ్ళు కనుక ఒకవేళ కవితని విచారించవచ్చు అనే తీర్పునిచ్చారు అనుకో, సో ఎమ్మడే కవితక్క ఏదైతే 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చినారో మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఆ నోటీసులు ఇస్తే కవితక్క సిబిఐ ముందు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ అందులో నిందితురాలుగా పేర్కొన్నారు కాబట్టి కవితక్కని అరెస్ట్ చేసి లోపడేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈరోజు వచ్చే తీర్పు పైన డిసైడర్ ఉన్నది. ఎందుకంటే ఇన్ని రోజులు కోర్టు సుప్రీంకోర్టులో ఉంది, ఎట్లా ఇస్తారు నోటీసులు అన్నారు కదా. సుప్రీంకోర్టు తీర్పు కనుక ఒకవేళ కవితక్కకు పాజిటివ్ కాకుండా వచ్చిందనుకో కవితక్కకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మరి కవితక్క ఏం చేస్తో చూడాలి.